బీటెక్ చదివి ఒక మంచి జాబ్ చేస్తూ హాయిగా ఉండే జీవితంలో జాబ్ మానేసి ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసి 20 lakhs నష్టపోయి తిరిగి మళ్ళీ సెకండ్ టైం బిజినెస్ అదే పంచకట్టు దోశ స్టార్ట్ చేసి అది కూడా ఫ్లాప్ అయ్యాక మళ్ళీ థర్డ్ టైం యూ వేర్ లైక్ అ మ్యాసివ్ హిట్. ఆ సెకండ్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ క్రక్స్ ఉన్నప్పుడు మీ స్థలం ఒకటి అమ్మేశారు అని ఎక్కడో చెప్పారు మీరు. అవును, అది ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం ట్రక్ తీసేసినప్పటికే అప్పుడు ఇంకా కోవిడ్ టైం వచ్చేసింది. ఆ సెకండ్ టైం స్టార్ట్ అయిన తర్వాత అంటే ట్రక్ తీసేసాము, మళ్ళీ రీస్టార్ట్ చేసాము. ఆ కోవిడ్ టైంలో ఏమైందనంటే ఇంకా భయపడిపోయాను. ఇప్పుడు నేను కొంత అమౌంట్ బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చి కట్టాను, దానికి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పడతా ఉంది. ఆ ఇంట్రెస్ట్ నెత్తికి చుట్టుకుంటుంది అనే భయంతో నాకు ఒక స్థలం ఉంటే అది అమ్మేశాను. నేను అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి కట్టేసుకున్నాను, అప్పు కట్టేసుకున్నాను. ఫస్ట్ అప్పు క్లియర్ అయిపోయి మనం జీరోలో ఉంటే ప్రశాంతంగా మనం పని చేయొచ్చు. లేదు ఎవ్రీ మంత్ నీకు నెగిటివ్ ట్యాగ్ తగులుతా పోతా ఉందంటే నువ్వు చేయాల్సిన పని కూడా చేయలేవు. సో ఆ ఫినాన్షియల్ ప్రెషర్ అనేది నాకు ఉండకూడదు అని చెప్పి అది క్లియర్ చేసేసుకున్నాను. క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టాను. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఒక 6 to 8 months బిజినెస్ లేదు, చాలా స్ట్రగుల్ అయినాము. దాని తర్వాత మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చాము. ఒక 2 times సేమ్ కాన్సెప్ట్ మీద ఫెయిల్ అయ్యాక థర్డ్ టైం కూడా అదే కాన్సెప్ట్ మీద స్టాండ్ అవ్వడానికి ఆ టైంలో వాట్ వాజ్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్ అండి? ఎస్, ఇవాళ కాకపోతే రేపైనా నేను సక్సీడ్ అవుతాను అన్న ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే బేసికల్లీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఫెయిల్ కాలేదు. బికాజ్ మీరు చూస్తే కాన్సెప్ట్ అనేది జస్ట్ లైక్ ఊరికి అట్లా 1 dayలో పెట్టింది కాదు. ఆ కాన్సెప్ట్ పెట్టడానికి ఒక కాన్సెప్ట్ని నేను కాన్సెప్ట్స్లో చేసుకున్నప్పుడు దాన్ని రియాలిటీలోకి తీసుకొని రావడానికి నాకు ఆల్మోస్ట్ 3 years టైం పట్టింది. అంటే ఏంటి అంత కష్టం, ఎక్కడ పడ్డారు? 2016-17 నుంచి నా మైండ్లో ఇదే నడుస్తూ ఉంది. ఐ హ్యావ్ టు నేను స్టార్ట్ చేయాలి. ఒక మంచి ఫుడ్ ఉంది, ఇక్కడ గ్రౌండ్లోకి తీసుకురావాలి, ఇక్కడ నేను బిల్డ్ చేయాలి. ఈ హోల్ జర్నీలో నేను ఆ బేసిక్స్ తెలుసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. బేసిక్స్ లైక్ ఇప్పుడు ఆ దోశకి ఎందుకు టేస్ట్ వస్తూ ఉంది. దోశ అనగానే మీకు దోశ నాకు దోశ, మరి నేను ఇచ్చే దోశకు మీరు ఒకవేళ మీరు కూడా ఇదే దీంట్లో ఉన్నారు, మీరు ఇచ్చే దోశకు డిఫరెన్స్ ఏంటి, ఆ టేస్ట్ ఎందుకు వస్తూ ఉంది, వేరే ఊర్లలో వేరే స్టైల్లో ఉన్న దోశలకి ఎందుకు ఈ టేస్ట్ రావట్లేదు. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్, నాట్ జస్ట్ వన్, ఎవ్రీ సింగిల్ డే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆ టేస్ట్ మీద కానీ ఆ క్వాలిటీ మీద కానీ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను. దాని తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను జస్ట్ ఏ బరానా టిఫిన్సో లేకపోతే దీప్తి టిఫిన్సో ఏదైనా పెట్టుండొచ్చు. అలా పెడితే వేర్ ఈస్ దట్ బ్రాండ్ టచ్? నా కెరియర్ మొత్తం స్టార్ట్ అయ్యింది మార్కెటింగ్ అండ్ సేల్స్. అంటే ముందు నుంచి కూడా ఒక బ్రాండ్ కాన్షియస్నెస్ అనేది తెలియకుండానే నాలో ఉండింది. సో నేను ఎప్పుడు అనుకునేవాడిని, సో ఊరికే జస్ట్ లైక్ దట్ అట్లా పెట్టేస్తే మనం ఒక బ్రాండ్ బిల్డ్ చేయలేం. నా హోల్ విజన్ ఈజ్ టు బిల్డ్ అ బ్రాండ్, నాట్ జస్ట్ ఒక చిన్న ఈటరీని బిల్డ్ చేయాలని కాదు. ఐ వాంట్ టు బిల్డ్ అ బ్రాండ్. సో ఆ బ్రాండ్ బిల్డ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆ బ్రాండ్కు ఒక విజన్ ఉండాలి, అండ్ ఆ బ్రాండ్ నేమ్ కూడా చాలా యునిక్గా ఉండాలి. అంటే ఆ బ్రాండ్ నేమ్ వెనకాల కూడా దానికి ఒక విజన్ ఉండాలి, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. సో అలా నేను స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి అంటే ఇంత గ్రౌండ్ రీసెర్చ్ చేసి ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత పంచకట్టు దోశ అనేది వచ్చింది. ఆఫ్టర్ సో మెనీ నేమ్స్ని అనుకొని, ఒక 20-30 నేమ్స్ కావచ్చు, ఇంకా ఎక్కువ అనుకొని ఉంటాను. అవన్నీ కాదు, ఏది కాకుండా నాకు ఇది ఫైనల్ అయింది. దాని తర్వాత ట్రక్ స్టార్ట్ చేశాను. మీరు నా ఓల్డ్ పిక్చర్స్ ఇవన్నీ మీకు చూపిస్తాను. ఆ ట్రక్ డిజైన్ చూడంగానే కూడా మీకు ఒకటి తెలుస్తుంది, ఓకే దిస్ ఈజ్ నాట్ ఏదో ఊరికి రోడ్ సైడ్ ఏదో పెట్టుకొని తిన్నది కాదు, దిస్ ఈజ్ సంథింగ్ బ్రాండ్ అనే ఫీలింగ్ వచ్చే విధంగా నేను ఆ ట్రక్ని కానీ ఆ లోగో కానీ ఆ ట్రక్ డిజైన్ చేయించాను. సో ఎక్కడా కూడా కాన్సెప్ట్ అనేది ఫెయిల్యూర్ కాల. నేను ట్రక్ పెట్టి మీరు ఇదంతా చేసిన తర్వాతే కదా 2 times బిజినెస్. నేను అదే చెప్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నాను. కాన్సెప్ట్ ఫెయిల్ కాల, బిజినెస్ ఫెయిల్ అయింది. ఇక్కడ 2 things, బిజినెస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, కాన్సెప్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. కాన్సెప్ట్ ఫెయిల్ అయితే దేర్ వోంట్ బి ఎనీ బిజినెస్. కాన్సెప్టే ఫెయిల్యూర్ అనుకోండి, బిజినెస్సే ఉండదు. కాన్సెప్ట్ ఈజ్ ఆల్రెడీ సక్సెస్. నా ట్రక్ దగ్గరికి అప్పటికి మర్సిడీస్ బెంజ్లలో బిఎండబ్ల్యూలలో వచ్చి రోడ్డు మీద ఆపుకొని తినేవాళ్ళు. సో అంటే కాన్సెప్ట్కి ఎక్కడ ప్రాబ్లం లేదు, ఫుడ్ చాలా లైక్ చేశారు, ఫుడ్ యాక్సెప్టెన్స్ వచ్చింది.
నేను బిజినెస్ ఫ్యామిలీ నుంచి రాలా, ఒక స్మాల్ ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చాను. మా నాన్న ఒక చిన్నకారు రైతు, అక్కడ నుంచి వచ్చాను. కాబట్టి ఆ బిజినెస్ అక్యుమిన్ అనేది లేదు. అంటే ప్రతి దానికి మీరు చూస్తే బిజినెస్లో బేసిక్ రూల్స్ అనేవి సేమ్. మీరు ఎనీ బిజినెస్ తీసుకోండి, ఆ బేసిక్ రూల్స్ తెలిసినప్పుడు ఏమైపోతుంది అంటే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఓకే, బిజినెస్లో ఏది వర్కౌట్ అవుతాయి, ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది, ఎలా చేయకుంటే వర్కౌట్ అవ్వదు అనేది. సో ఆ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వలన అక్కడ నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దెబ్బతిన్నాను. అంటే ఆ వేగ్గా చెప్తున్నారు ఇప్పుడు మీరు, టు బి వెరీ స్పెసిఫిక్. చెప్తాను. బిజినెస్ రూల్స్ మీద నాలెడ్జ్ లేకపోవడం అన్నారు మీరు. ఏం తెలియలేదు మీరు ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు? ఇది నేను స్పెసిఫిక్గా ఎందుకు అడిగానంటే ఏ ఎంబీఏ స్కూల్కి వెళ్తే కూడా రాదు ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ ఇంత నాలెడ్జ్. సో మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ మీరు అన్నారు, వన్ బిజినెస్ ఫెయిల్యూర్ నుంచి యూ కెన్ గెట్ అన్ ఎంబీఏ డిగ్రీ. మీరు ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకుంటే కూడా ఆ నాలెడ్జ్ రాదు, బుకిష్ నాలెడ్జ్ వస్తుంది. అందుకనే మీరు చెప్పేవన్నీ గోల్డెన్ వర్డ్స్ అవుతాయి. థ్యాంక్ యూ. సో అట్లా ఉంటుంది. సో ఎందుకు అని అంటే అకౌంటింగ్, బుక్ కీపింగ్ ఈజ్ అ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ఎ బిజినెస్. సో నాకు అది లేదు, తెలియదు. సో వచ్చింది, పెట్టాము, కట్టాము, ఏది ఎక్కడి నుంచి వస్తుంది, ఏది ఎక్కడి నుంచి పోతా ఉంది, దిస్ ఎంటైర్ ఆ సైకిల్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. గాట్ ఇట్. ఖయాస్ అయింది. అప్పుడు డబ్బులు చేతిలో ఉన్నాయి కాబట్టి నడిపింది. దాని తర్వాత నీకు ఒక బిజినెస్లో హౌ టు మెయింటైన్ ఎ స్టాఫ్, హౌ టు మెయింటైన్ యువర్ స్టాఫ్. ఇప్పుడు నేను ఈరోజు బిజినెస్ చేశాను, రేపొద్దున్న జనరేషన్కి వచ్చేటప్పుడు నువ్వు స్టాఫ్ని ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా అని చిన్నప్పటి నుంచి నేను చెప్పుకుంటూ పోతాను. సో దట్ వాళ్ళకి బేసిక్గా ఇన్బిల్ట్ వాళ్ళ మైండ్లో కొన్ని రూల్స్ వెళ్ళిపోతాయి. సో అది వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. సో నాకు అలా లేదు. సో కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అక్కడ నేను చాలా ఫెయిల్యూర్ అయినాం. సో ట్రక్ అనేది ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ఫర్ మై విజన్. ట్రక్ అనేది ఎట్లా ఉంటే బాగుంటుంది అని అంటే, వాళ్ళే లైవ్లీహుడ్, వెళ్ళాము, ఈరోజు చేసుకున్నాం, ఇంత డబ్బులు వచ్చింది, మిగిలించుకున్నాం. సో అక్కడ వరకు ప్రాబ్లం ఉండదు. బట్ వెన్ యూ వాంట్ టు స్కేల్ అప్, నీకు ఒక పెద్ద బిగ్ విజన్ ఉంది. సో వెన్ యూ వాంట్ టు స్కేల్ అప్, ఆ ట్రక్ అనేది కాన్సెప్ట్ అనేది ఇట్స్ అ ఫెయిల్యూర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ విజన్. అక్కడనే ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని తెలుసుకునేదానికి నాకు కొంత టైం పట్టింది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్తోనే నేను నేర్చుకోవాలి. నాకు గాడ్ ఫాదర్స్ లేరు, లేకపోతే పుష్ చేయడానికి వెనకాల ఎవరు లేరు. సో ఐ హ్యావ్ టు, నేనే పడాలా, నేనే నేర్చుకోవాలి. సో అక్కడ నుంచి నేను నేర్చుకోవడానికి కొంత టైం పట్టింది. తర్వాత ఓకే, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయినాం అనేది అర్థం చేసుకున్నాక ఆ ట్రక్ అనేది తీసేసి నేను బంజారాహిల్స్లో ఒక చిన్న అవుట్లెట్లో స్టార్ట్ చేశాను. సో ఫిక్స్డ్ ప్లేస్ ఉంటే, సో నీకు ఈ ఆపరేషన్, సో మీ విజన్కి ట్రక్ సరిపోదు అని చెప్పి ఫిక్స్డ్ ప్లేస్లో స్టార్ట్ చేశాను. ఫిక్స్డ్ ప్లేస్ స్టార్ట్ చేసినాక జనవరిలో స్టార్ట్ చేస్తే కరెక్ట్గా జనవరి 1 రోజు మొదలైంది. 2020 జనవరి 1. ఏది సెకండ్ అవుట్లెట్, అదే మన చిన్న అవుట్లెట్. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత చాలా బాగా మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది, బాగా బిజినెస్ డే బై డే గ్రో అవుతూ వచ్చింది. ఇంకా నేను కూడా చాలా కొంచెం నాలో కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అదే టైంలో మళ్ళీ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా నేను చెప్పే పని లేదు. బిజినెస్లో ఏ రకంగా నేను నిజంగా కోవిడ్లో సస్టైన్ అయ్యాను అని అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఆ రోజు ఏదో ఇంకా మొండిగా వెళ్ళిపోయి, నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు, చేస్తే ఇది, లేకపోతే కామ్గా ఉద్యోగం చేసుకోవాలి. సో ఆ టైంలో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. ఒక్కసారి నేను బ్యాక్ స్టెప్ వేసానంటే ఇంకా నా లైఫ్లో బిజినెస్ చెయ్యాలి, ఏదన్నా ఓన్గా నేను స్టార్ట్ చేయాలి, ఓన్గా బిల్డ్ చేయాలి అనే ఏదైతే నా డ్రీమ్ ఉందో అక్కడికి క్లోజ్. ఇంకోసారి నాకు అది రీఓపెన్ అనేది ఉండదు ఇంకా. ఎందుకంటే ఒక్కసారి నాలాంటి అట్లాంటి ఇన్సిడెంట్, అట్లాంటి ఒక ఎఫెక్ట్ తగిలిన తర్వాత కలలో కూడా అనుకోడు ఓకే మళ్ళీ చేద్దామని, అంత రిస్క్ తీసుకోరు. సో కాబట్టి అక్కడ నేను చేద్దాం ఇంకా మొండిగా వెళ్ళిపోయాను.